మా రాయలసీమ స్టైల్లో ఈరోజైతే మటన్ కర్రీ చేస్తున్నానండి. అయితే చిన్నగున్నప్పుడు మాకు మటన్ అంటే ఇష్టం ఉండేది కాదు. మా అమ్మ కూడా వండేది కాదు. సో, మా చెల్లెలకి ఒకసారి అనుకోకుండాగా యాక్సిడెంట్ అయింది. చాలా అంటే చాలా క్రిటికల్‌గా అయిపోయిందనమాట. సో, అప్పుడు తనకి ఇంకా బాగా కండ భాగం అనేది పోయింది. సో, ఆ కండ అంతా కూడా రావాలంటే బాగా నాన్ వెజ్ పెట్టాలి అన్నారు. స్టార్టింగ్‌లో అయితే అస్సలు మేము తినే వాళ్ళమే కాదు. తర్వాత తర్వాత అలవాటయిపోయింది. సో, అప్పటినుంచి ఇప్పటి వరకు ఇంకా మటన్ అంటే బాగా ఇష్టం అయిపోయిందనమాట. సో, మేము నార్త్‌కి వచ్చిన తర్వాత చాలామంది అంటారు నార్త్‌లో నాన్ వెజ్ బాగా ఉండదు అనేసి. కానీ మాకు దగ్గరలో మాత్రము నాన్ వెజ్ అయితే బాగా టేస్టీగా అంటే మంచిగా దొరుకుతుందండి. సో, ఈ వారం అయిందంటే చాలు ఇంకా నాన్ వెజ్ అంటే మటనే తెచ్చుకుంటాము. ఎక్కువ చికెన్‌కి అయితే ప్రిఫర్ చేయము. సో, ఇంకా మా పిల్లలకి అంటే ఇంక మటన్ అంటే చాలా ఇష్టము. సో, ఈరోజు సండే కదా! మీ ఇంట్లో ఏం వండుకున్నారనేది కామెంట్ చేయండి. సో, మా రాయలసీమ స్టైల్‌లో చేశాను కదా! మటను భలేగా కుదిరిందండి. మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ చేయండి. బై బై.